అగచర్ల గొడవలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న రైతు హీరియా నాయక్ గుండెపోటుకు గురయ్యాడు. ప్రస్తుతం అతన్ని సంగారెడ్డి జైల్లో ఉన్న హీరియా నాయక్ ని హార్ట్ అటాక్ రావడంతో జైలు అధికారులు వెంటనే సంగారెడ్డి ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి కూడా తరలించే చర్యలు చేపట్టినట్టు మనకు అప్డేట్స్ అందుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది? హీరియా నాయక్ సిచ్యుయేషన్ ఏంటి? మొత్తం ఓవరాల్ గా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సునీత, లగచెర్ల భూ బాధితుల మలుపు రోజు రోజుకి ఒక మలుపుగా మారుతుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే మా భూములు లాక్కోవద్దని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ధర్నాలు చేశారు. ఆ ధర్నాలు చేసిన నేపథ్యంలో కూడా కొంతమందిని అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలుకు కూడా పంపించడం జరిగింది. ఆ సంగారెడ్డి జైల్లో ఉన్న భూ బాధితులను కూడా వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం తెలియకుండా కూడా వారిని అక్కడనే ఉంచారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మాకు ఎలాంటి సమాచారం లేకుండా కూడా మా కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. అసలు ఎలా ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటని కూడా అడిగే దిక్కు కూడా లేదు. మాకు అక్కడ కనీసం తీసుకెళ్లి చూపించే నాదుడు కూడా లేదని చెప్పేసి బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన కొడంగల్ చెందిన రైతుకి కూడా గుండెపోటు వచ్చినట్లుగా మనకు తెలుస్తా ఉంది. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచెర్ల గిరిజన రైతు వీర్యా నాయక్ గుండెపోటు వచ్చిందని కూడా మనకు తెలుస్తుంది. ఎవరికి తెలియకుండా కూడా ఆసుపత్రికి జైలు అధికారులు కూడా ఆ రైతును తరలించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సంగారెడ్డిలో ఇంకా అతనికి చికిత్స కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే అతని ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించక మరింతగా ఇంకా ఇబ్బందులు ఉంటున్న నేపథ్యంలో కూడా గాంధీ ఆసుపత్రికి తరలించే అవకాశం కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ విషయం ఎక్కడ కూడా బయటికి రాకుండా అన్ని రకరకాల ప్రయత్నాలు కూడా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. వీర్యనాయక్ అందిస్తున్న చికిత్స, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గుండెపోటు విషయాన్ని దాచి ఉంచకుండా ఆయనకు సరైన మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి కూడా కుటుంబ సభ్యులు వేడుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క ఈ విషయంలో జైలు ఉన్నతాధికారులు వీర్యనాయక్ ఇబ్బంది కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అంటే ఆ బాధితుల తరపున న్యాయవాది కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాల్లో కూడా భూ బాధితులందరూ కూడా బిక్కుమంటూ బతుకుతున్నారు. ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో అని చెప్పేసి ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. సునీత. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.